హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్, కొంతమంది ఏమనుకుంటారంటే సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కొంతమంది నేను ఏదో వీడియోలు వింటాను, ఎవరినో కలిస్తేనో అవి తగ్గించుకోవచ్చు, ఆ సైకలాజికల్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వీడియోలు వింటాను, రకరకాల మోటివేషన్ వీడియోలు వింటేనో, ఎవరికో చెప్పిన వింటేనో మీకు తగ్గేది కాదనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క మనిషి పెరిగిన విధానం టోటల్ డిఫరెంట్, యూనిక్ పర్సన్. ప్రతి బ్రెయిన్, ప్రతి మైండ్, యూనిక్ బ్రెయిన్. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదో వీడియోలు చూసో, ఎవరికో చెప్పినవి చూసి విని వాటిని ఆసరాగా తీసుకుని, వాటిని సలహాలుగా తీసుకుని, వాటిని వాళ్ళు లైఫ్లో ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళకి ఆ సైకలాజికల్ ప్రాబ్లం తగ్గకపోగా అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకని నేను ఎంత ప్రయత్నిస్తున్నా తగ్గట్లేదు, ఎందుకు ఇంకా పెరుగుతుందని వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆ పర్సన్కి సపరేట్గా కౌన్సిలింగ్ తీసుకుంటే తప్ప అది తగ్గదు అనేది, అది మారదు అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎవరికో చెప్పినవి అంటే అది గ్రూప్లో అందరికీ కలిపి చెప్పేవన్నీ నార్మల్గా ఉంటాయి. మనకొచ్చే ప్రాబ్లం, మనకొచ్చే థాట్ దేనివల్ల వచ్చింది అనేది మనకు సంబంధించింది. కాబట్టి ప్రతి ఒక్క సైకలాజికల్ ప్రాబ్లం బయటకు ఒకటే ఉండొచ్చు, కానీ దాని రూట్స్ వేరుంటాయి. కాబట్టి ఎప్పుడైనా రూట్స్కు మాత్రం మనం కౌన్సిలింగ్ ఇస్తే, ఆ రూట్ నుంచి మార్చుకుంటూ వస్తే ఆ సైకలాజికల్ ప్రాబ్లం మారిద్ది, తగ్గిద్ది తప్ప మనం పైకి కనపడే దానికి కౌన్సిలింగ్ చేస్తేనో, పైకి కనపడే బిహేవియర్కి వీడియోలు చూస్తేనో అవి తగ్గేది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వచ్చే థాట్ మనకి ఎక్కడో ప్రీవియస్గా మనకి సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిన ఆ థాట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సబ్కాన్షియస్ నుంచి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిన ఆ థాట్స్. అయితే ఆ థాట్స్ ఎలా వెళ్ళినాయి, మనకి ఎప్పుడు విన్నవి, చూసినవి, మన పరిచయాల్లో మనకి అనిపించినవే అవన్నీ తప్ప వేరే వాళ్ళ పరిచయాల్లో, వేరే వాళ్ళ ఆలోచన విధానం అవన్నీ వేరే ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ యూనిక్ పర్సన్ కాబట్టి వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ బిహేవియర్ ఇవన్నీ వేరు ఉంటాయి ప్రతి మనిషికి. కాబట్టి ప్రతి మనిషికి ఒకే విధమైన కౌన్సిలింగ్ అనేది సరిపోదు, కుదరదు, ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ పర్సన్కి ఆ ప్రాబ్లం వచ్చిందో ఆ పర్సన్ని అడ్రస్ చేసి ఆ పర్సన్కి ఆ థాట్ ఎందుకు వస్తుంది, బేసిక్గా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన పెరిగిన వాతావరణం ఏంటి, చదువు ఏంటి, ఆ పాఠశాల విధానం, ఆ టీచర్లు కానీ, పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ బాండ్ ఏంటి, ఇలాంటివన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎవరికి వచ్చినా వాళ్ళు తగ్గించుకోవాలంటే వాళ్ళే వచ్చి సెషన్స్ తీసుకుంటే వాళ్ళ బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది అనాలిసిస్ చేసి కౌన్సిలింగ్ చేస్తే 100% తగ్గుతుంది, 100% నయమవుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికి ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి సెషన్స్ కౌన్సిలింగ్ తీసుకోవాలి తప్ప వేరే వాళ్ళకి చెప్పినవి, వేరే వీడియోలు వీటిని చూసి తగ్గించుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే అయ్యేది కాదు. అది ఇంకా పెరుగుతుంది, చాలా డేంజర్ అది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ సైకలాజికల్ ప్రాబ్లం వచ్చినా ఎవరికి వాళ్ళు వచ్చి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ తీసుకుని అది ఎక్కడ రూట్ కాజ్ ఏంటి, దాన్ని ఎలా చేంజ్ చేయాలి అనేది ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ద్వారా దాన్ని గైడ్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటే మీ మానసికమైన ప్రాబ్లం తీర్చుకుని మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అంతే తప్ప యూట్యూబ్లో వీడియోలు చూసి ఎవరో చెప్పిన మాటలు విని ఆ మాటల్ని మీరు అప్లికేబుల్ చేసుకుని మీకు అది తగ్గక మీరు ఇంకా ప్రాబ్లం పెద్దది చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికి సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు మాత్రమే సెషన్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళకి తగ్గిద్ది తప్ప వేరే వాళ్ళు చెప్పి విని వీడియోలు చూసి తగ్గించుకుందాం అనుకుంటే అది జరగదు. అది గుర్తుపెట్టుకోండి.